హలో అండి. పెసరపప్పు గోరుచిక్కుడుకాయ ఫ్రైని ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తానండి. దానికోసం ముందుగా పెసరపప్పుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పప్పు మునిగే వరకు మంచినీళ్ళు పోసుకొని స్టవ్ పైన సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. హైలో పెట్టుకుంటే పప్పు పొంగిపోతుందండి. ఎక్కువ టైం ఏం పట్టదండి. దగ్గరుండి ఉడికించుకోవాలి. ఇలా చేత్తో మెదిపినప్పుడు బద్దలాగా ఇరిగితే సరిపోతుందండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పును వడగట్టుకొని సైడ్కి పెట్టుకోవాలండి. ఇప్పుడు కొన్ని గోరుచిక్కుడుకాయలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఈ ఫ్రై రైస్ అండ్ రోటీ రెండిట్లోకి బాగుంటుందండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని కుక్కర్లో వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ముక్కలు మునిగే వరకు మంచినీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు ఇంకా హాఫ్ స్పూన్ పంచదార వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. షుగర్ వేసుకోవడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అండ్ కమ్మగా కూడా ఉంటుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి. 2 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత ఓపెన్ చేసి ముక్కల్ని వడగట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలు, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తిరగమూత వేసుకున్న తర్వాత సన్నగా చీలికగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న పెసరపప్పు గోరుచిక్కుడుకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దానిలో చిటికెడు పసుపు వేసుకొని 2 మినిట్స్ వేగిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని 2 మినిట్స్ ఒకసారి కలుపుతూ ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర పైన వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి పెసరపప్పు గోరుచిక్కుడుకాయ ఫ్రై. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.